ఇండియాలో ఎలాంటి కొన్ని సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది మనసులోని. ఇండియాలో బతకాలంటే పెద్ద కోటీశ్వరుడు అయి ఉండాలి, బలిసిపోయిన కోటీశ్వరుడు కానీ, పెద్ద పొలిటీషియన్ కొడుకుగా కానీ, కూతురుగా కానీ పుట్టాలన్నమాట. ఇలాంటి ఒక సాధారణ జీవితం గడపాలంటే ఇండియాలో బతకలేం. ఎందుకంటే ఈ రాజకీయ నాయకుల వల్ల, ఈ ఇండియన్ రైల్వే సిస్టమ్ వల్ల, ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ వల్ల, ఈ ఆర్టీసీ బస్సుల వల్ల చాలా కష్టం అనమాట. ప్రాణాలని పణంగా పెట్టి ఏ రోజు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు ఎలా చచ్చిపోతామో తెలియదు ట్రాన్స్పోర్టేషన్లో అని ప్రాణాలు పణంగా పెడితేనే బతకాలన్నమాట. ఆశ పెట్టుకుంటే ప్రాణాల మీద బతకలేం అన్నమాట. టెన్షన్ బతకాలి. ఇండియాలో ఉన్నామంటే మన ప్రాణాలు పోయినా పర్లేదు అన్నట్టు ఉంటేనే, ఆశ వదిలేసుకుంటేనే ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కి ట్రావెలింగ్ చేసి డ్యూటీలకి వెళ్ళి వచ్చి ప్రాణాలు పణంగా పెట్టే ఎందుకంటే ఇన్నిసార్లు పణంగా అంటున్నానంటే ఈ సిచ్యువేషన్లో ఎన్నోసార్లు చూశాను కాబట్టి నాకే తెలుసు. ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు అనమాట. ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు, ఎంతమంది మనుషులు, ఎంతమంది మగవాళ్ళు, ఆడ మగ తేడా లేకుండా ఉంటుంది అనమాట ఈ జర్నీలోని. దారుణం. ఎందుకంటే పట్టుకుట్టు కోసం ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళ దగ్గర కార్లు ఉండవు, ఒక బైకులు ఉండవు, ఉండవు. ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో